గట్కేసంలో కేసు నేను సాల్వ్ చేసిన అంటాడు పెద్ద ఆయన. ఈ రకమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకోసం నేనేందంటే ఈ అడుగులకు మడుగులు వచ్చే రకం కాదు. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ డిప్పెప్పు అప్పెప్పు గవర్నమెంట్ నిధులు వేల రూపాయలు ఇస్తే వాటికి అకౌంట్స్ మెయింటైన్ చేసిన వాళ్ళం. మా అకౌంట్స్ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోకల్ ఫండ్ ఆడిటర్లతో జరిగినాయి. ఆడిటర్లను చూసాం కానీ ఈ దొంగ ఆడిటర్లు ఇక్కడ ఏం లేదు, చెప్పింది చేసే రకాలు. ఎవరినో పెట్టేసుకుని నామమాత్ర పొలం పెట్టుకొని చేసుకోవడానికి ఈ రకమైన తిప్పలు మనం పడవద్దు. ముఖ్యంగా మన ఈ విలేజ్ కమిటీలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే సవినయంగా ఈ టాస్క్ ఊడబెరకండి, అవసరం లేదు. సొంత వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకోరి. మొన్ననే ఈ మధ్య మన ఎన్ఎఫ్సి నగర్లో కూడా ఎన్ఎఫ్సి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకొని బిల్డింగ్ కట్టుకున్నారు. ఒక పైసా ఇచ్చేది లేదు ఏ బిల్డింగ్కి కానీ ఏ కార్యక్రమానికి కానీ. మన మీటింగ్లో పిలిస్తే మాత్రం మునగాళ్ళ మాదిరికి వచ్చి మన చేతుల మైకు తీసుకొని ఆ ఉన్న గంటన్నర పీరియడ్లో గంట సేపు వాయించుడే. పడిందే పాట పాసుపాట్ల దోస్తా అన్నట్టు ఏమి లేదు. ఒక కమిటీ వచ్చింది లేదు, ఒక ఏషం వచ్చింది లేదు. ఈ రకంగా అడుగులకు మడుగులెత్తే బాపతులతో చేస్తున్నారు. కాబట్టి నేను సవినయంగా మనవి చేస్తున్నా, మనమంతా కూడా ఉత్ప్రేరితులమై ఉచ్చేతులమై ఇంకా కొన్ని రోజులు పోకుండా ఇప్పుడే మనంతలో మనం సర్దుకోవాలా. తర్వాత ఈ వాళ్ళకు కూడా చెరపకురా చెడేవని మన ఇట్లా చేసే రకం ఎన్ని రోజులు పోదు. ఇవాళ ఏకు మేకైతాడు దగ్గర ఉన్నోడే ఓ 2-3 ఏళ్ళ అది పతనావస్థకు వస్తుంది. మీ ఆధారంలో వేసే కమిటీలను డిజాల్వ్ చేస్తారు. 16 కమిటీలు వేసాం బ్రదర్. ఇప్పుడు నేను డిజాల్వ్ అంటే మిగతా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గట్కేసర్ కమిటీని ఇమ్మీడియట్గా డిజాల్వ్ చేసి పారేస్తున్నాం. దాంట్లో చెప్తున్నా యాదిరెడ్డి గారు, పోచిరెడ్డి గారు, సోమయ్య గారు, మల్లారెడ్డి గారు, కృష్ణగౌడ్ గారు, నేను, సిహెచ్ కృష్ణ గారు, నాగరాజు గారు, వెంకటేశ్వర్ గారు ఉన్న మొత్తం 12 మంది, పి మహేందర్ గారు 12 కూడా డిజాల్వ్. మళ్ళీ ఎవడొచ్చి అక్కడ కమిటేషన్ కానీ ఈపు బద్దలుగా వాళ్ళు కొడతాం. ఎవడొస్తాడో ఎందుకంటావు. భోజన కార్యక్రమాలు పెడితే మల్లారెడ్డి గారు 20,000 పెట్టిరు, యాదిరెడ్డి 20,000 పెట్టిండు. ఇగో ఇక్కడ కృష్ణగౌడ్ గారు 20,000 పెట్టి క్యాలెండర్లను తయారు చేయించిండు. నేను 30-40,000 పోగొట్టుకొని బండి మొత్తం తిరుగుడు నా చేతుల పైసలన్నీ పెట్టుకొని నానా తతంగాలు చేస్తున్నాం. మాకు మండల లెవెల్లో మా ఉన్న ఫేస్ వాల్యూస్ తోటి మేము చేస్తున్నాం. కానీ ఈ స్టేట్ ఓని చూసి డిస్ట్రిక్ట్ ఓని చూసి ఎవరు చేస్తలేడు. సవట దద్దమ్మలు డప్పులు కొట్టుకుంటే తిరిగే రకం ఎంట ఈ రకమైంది మాకు నచ్చదు. నేను పకడ్బందీ మనిషిని కాబట్టి వచ్చేసా. ఇప్పుడు ఆయన మొత్తం అడుగులకు మడుగులు వచ్చేటోడే ఇప్పుడు స్టేట్లో కూడా.